శ్రీ మాత్రే నమః. కుంభరాశి తులారాశి వారు వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. భార్యాభర్తలలో ఒకరు కుంభరాశిలో జన్మించి ఇంకొకరు కనుక తులారాశిలో జన్మించినట్లయితే వీరిద్దరికీ వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుందో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి తులారాశి రెండు రాశులు కూడా వాయుతత్వ రాశులండి. అంటే కుంభరాశికి అధిపతి శని భగవానుడు, తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమకారకుడు కాబట్టి తులారాశిలో జన్మించిన వారికి చాలా మందికి అంటే 70% మందికి ప్రేమ వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా ప్రేమ వివాహం చేసుకోకపోయినా వారి యొక్క వయసులో ఉన్నప్పుడు కానీ లేదా యుక్త వయసు ముందు కానీ ఎవరో ఒకరిని ఇష్టపడే అవకాశాలు ఉన్నాయి. అయితే తులారాశిలో జన్మించిన వారు మాత్రం సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని గొడవలైనా సరే వదిలేసే మనుషులైతే కాదు, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తారే తప్ప వదిలేసే మనుషులు కాదండి. ఎందుకంటే బంధానికి బంధుత్వానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొక పక్క కుంభరాశి వారు కాస్త మొండితనం ఉన్నవారు. మనసులో ప్రేమ ఉన్నా సరే బయటకి తగ్గరు, అంటే పంతాన్ని తగ్గించుకోవాలని అనుకుంటారు. కుంభరాశి వారు ఏమనుకుంటారంటే వారి జీవిత భాగస్వామి ఆడవారైనా మగవారైనా సరే ఇంట్లో నాతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి, ఎక్కువ సమయం కేటాయించాలి అనుకుంటారు. తులారాశి వారికేమో ఇంట్లో కంటే కూడా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం కదా, బయటికి వెళ్దాం అనుకుంటారు. బయట తిరగడం అంటే చాలా ఇష్టం అండి. స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు. స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటారు. అక్కడికి ఇక్కడికి వెళ్దాం అనుకుంటారు. టూర్కి ట్రిప్స్కి ప్లాన్ చేస్తారు. అంటే కుంభరాశి వారు ఏమో ఇంట్లో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు, ఇంటి కుందేలు అని చెప్పవచ్చు. తులారాశి వారు ఎక్కువగా బయట తిరగడానికి ఇష్టపడతారు. ఒకవేళ తులారాశి పురుషులు అయితే ఖచ్చితంగా ఇంట్లో కంటే కూడా బయట ఎక్కువగా ఉంటారండి. అయితే వీరితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తులారాశి వారు పక్క వారి బాధ్యతలను కూడా, వారి స్నేహితుల బాధ్యతలను కూడా, బంధువర్గం యొక్క బాధ్యతలను కూడా నెత్తిన వేసుకుని మోస్తారు. కుంభరాశి వారేమో కుటుంబం విషయంలో మాత్రం కొంచెం స్వార్థాన్ని చూపిస్తారు. ఎంత స్వార్థం ఉంటుందంటే తులారాశి వారికి ఆ స్వార్థమే ఉండదు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మాత్రం కుంభరాశి వారి మాదిరిగానే కుటుంబం విషయంలో కాస్త స్వార్థంగా ఉండాలి, లేకపోతే అందరూ వాడుకునేవారే. తులారాశి వారిలో ఉండే ఈ విషయమే కుంభరాశి వారికి నచ్చదండి. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు కదా, నువ్వెందుకు భుజాన వేసుకోవాలని కుంభరాశి వారు అనుకుంటారు. అంటే కుంభరాశి వారు ఏమీ ఉపయోగం లేకుండా పనులు చేయడానికి ఇష్టపడరండి. అంటే హెల్పింగ్ నేచర్ ఉండదన్న ఉద్దేశం కాదు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. కుంభరాశి వారు అందరూ కావాలి అనుకునేవారు. అయితే తులారాశి వారు అంటే అందరితో కలుపుకుపోయే తత్వం కలవారండి. అందుకే తులారాశి వారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరు వెళ్ళినా సరే బాగున్నారా అని అడిగేవారు అక్కడ 10 మంది ఉంటారండి. అంటే పరిచయస్తులు చాలా ఎక్కువ తులారాశి వారికి. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటి యొక్క మంచి చెడులను బ్యాలెన్స్ చేసుకుంటారు. ఈ తులారాశి వారిలో 70% మంది లాయర్లు ఎక్కువగా ఉంటారండి. న్యాయస్థానానికి సంబంధించిన వృత్తులలో ఉంటారు. ఎందుకంటే స్వతహాగా వారికి ఉన్న లక్ష్యం అదండి. కాబట్టి తులారాశి వారు ఎప్పుడైనా గమనించినట్లయితే మధ్యవర్తిత్వాలు ఎక్కువగా చేస్తారు. వారు నష్టపోయినా సరే మళ్ళీ మధ్యవర్తిత్వాలు చేస్తారు. పెద్దలకు బాగా గౌరవాన్ని ఇస్తారు. పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు. కుంభరాశి వారికేమో మొహమాటం ఎక్కువ. తులారాశి వారికి కోపం రాదని కాదు, సౌమ్య స్వభావులు, అంతకు మించి ఆవేశపడతారు. కుంభరాశి వారికి కోపం వచ్చింది అనుకోండి, ముందు వెనక ఏమీ ఆలోచించరు. వారి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడైనా అంతే. ఒకవేళ వారేదైనా తప్పు చేశారనుకోండి, వీరు ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, వీళ్ళు తాండవం చేస్తారు. ఒక రకంగా కుంభరాశి వారితో గొడవపడి గెలవడం అనేది అంత సులువైన పని అయితే కాదు. 6 పంతాన్ని నెగ్గించుకుంటారు. కుంభరాశి వారు అంత సామాన్యంగా లొంగే మనుషులు కాదండి. కుంభరాశి వారు చాలా మంది వారు అలానే వీరికి వారి జీవిత భాగస్వామికి ఏ విషయంలో అయినా గొడవ అయింది అనుకోండి, దేనివల్ల అయితే గొడవ వచ్చిందో దాని గురించి మాట్లాడతారు. గతంలో జరిగిపోయిన అంశాలన్నింటినీ గురించి కూడా ప్రస్తావిస్తారు. తులారాశి వారు ఏంటంటే దేని గురించి వచ్చిందో దాని వరకే వాదించి సైలెంట్ గా ఉంటారు. వారు కూడా కొంచెం అరుస్తారు. వారికి కోపం ఎక్కువే. వారు పంతాన్ని నెగ్గించుకోవాలని అనుకుంటారు. కానీ దేని వల్ల అయితే వారిద్దరి మధ్య గొడవ వచ్చిందో
దాని గురించే మాట్లాడతారు. కుంభరాశి వారు అలా కాదండి. వారికి పెళ్ళైనప్పటి నుండి కుంభరాశి వారికి మధ్య గొడవ అయినప్పుడు తులారాశి వారు కుంభరాశి వారు ఎన్ని మాటలు అన్నారో అవన్నీ కూడా ప్రతిసారి వీరి మధ్య గొడవ అయినప్పుడు ప్రస్తావిస్తారు. అంటే కుంభరాశి వారు ఒక్క పట్టాను విడిచిపెట్టే మనుషులు కాదండి. తులారాశి వారు ఏ సమయంలో కుంభరాశి వారు ఒక్క మాట అన్నా మైండ్ లో పెట్టేసుకుంటారు. జీవితాంతం దెప్పుతూనే ఉంటారు. సాగదీసే టైప్ అండి కుంభరాశి వారు. అందుకే వీరితో గొడవపడి గెలవడం అనేది అసాధ్యమైన పని అని చెప్పవచ్చు. అయితే విచిత్రం ఏంటంటే తులారాశి వారికి కుంభరాశి వారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి. కుంభరాశి వాళ్లకు ఉండదని కాదు. కొన్నిసార్లు కుంభరాశి వారు ఏదైనా తప్పు చేసినా, వారు వీరిని కించపరిచినా, ఒక్క మాట అన్నా సరే ఇది మధ్య గొడవ అయినప్పుడు ఫాస్ట్ గా వెళ్లి మాట్లాడేది తులారాశి వారే. కుంభరాశి వారు మాట్లాడరు. కుంభరాశి వారు అనుకుంటారు తులారాశి వారే వచ్చి నా దగ్గరకు మాట్లాడాలి అనుకుంటారు. తులారాశి వారు కోపం వచ్చిన సమయంలో ఎగురుతారే తప్ప, ఆవేశపడతారే తప్ప ఐసు ముక్కలాగా వారి కోపం అనేది కరిగిపోతుంది. ఫాస్ట్ గా సర్ది చెప్పుతారు. కుంభరాశి తులారాశి ఇద్దరికి కూడా స్పెషల్ బాండింగ్ అని చెప్పొచ్చండి. నేను ఎందుకు అంటున్నానంటే ఏ జంట విషయంలోనైనా సరే ఈ రాశి వారు ఎక్కువగా డామినేషన్ ఉంటుంది. ఈ రాశి వారు కాస్త తగ్గుతారు అని చెప్పగలుగుతాం. కానీ వీరి విషయంలో మాత్రం వీరి వివాహమైన స్టార్టింగ్ డేస్ లో మాత్రం తులారాశి వారు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారు కాస్త తగ్గినట్లుగా ఉంటారు. కానీ కాలం గడవగా తాళాలన్నీ కూడా కుంభరాశి వారి చేతిలోకి వస్తాయి. వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత తులారాశి వారు తగ్గవలసి వస్తుంది. కుంభరాశి వారు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అలానే కుంభరాశి వారిది రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అండి. వీరికి సులభంగా కోపం తెప్పించవచ్చు. తులారాశి వారికి కోపం వచ్చినా సరే ఒక మాట అనే ముందు వెనక ఆలోచిస్తారు. వారు సైలెంట్ గా ఉంటారు. వారు వయసులో ఉన్నప్పుడు ప్రతాపాన్ని చూపించే టైప్ అయితే కాదండి. కుంభరాశి వారు వారిలాగా ఆఫ్ టాపిక్ మాట్లాడరు. ఒక మాటలో చెప్పాలంటే కుంభరాశి వారికి ఉన్నంత ప్రేమ ఎవరికీ ఉండదు. వారికి ఉన్నంత కోపం కూడా ఎవరికీ ఉండదు. అంటే వీరంత ప్రేమను ఎవరూ చూపించలేరండి. వీరంత కోపాన్ని కూడా ఎవ్వరూ ప్రదర్శించలేరు. ఒక మాటలో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటారండి. తులారాశి వారు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు. కుంభరాశి వారులా కాదు. ప్రేమ వచ్చినప్పుడేమో కడుపులోకి తీసి పెడతారు. అంత ప్రేమ చూపిస్తారు. ఒక్క మాటలో ప్రేమను గుమ్మరిస్తారని చెప్పవచ్చు. ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు. అదే కోపం వచ్చింది అనుకోండి, తిన్నది కక్కేదాకా చెడతారు. ఇదే వీరిద్దరి మధ్య ఉన్న తేడా. తులారాశి వారేమో ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. కుంభరాశి వారేమో వాళ్ళ మూడును బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అలానే తులారాశి వారు ఎవరైనా పొగిడారు అనుకోండి, అంత త్వరగా బుట్టలో పడిపోయే స్వభావం కాదు. ఒక రకంగా లాయర్కి ఉండవలసిన మెంటాలిటీ ఉంటుందండి తులారాశి వారికి. స్వతహాగా పుట్టినప్పటి నుండి కూడా ఎవరు నిరూపించవలసిన అవసరం లేదు. ఎవరు ఏంటి అని వారి ముఖం చూసి అర్థం చేసుకోగలుగుతారు తులారాశి వారు. కుంభరాశి వారిని కొంచెం మోసం చేయటం తేలికే అని చెప్పొచ్చు. కల్లిబుల్లి మాటలు చెప్పి లేదా వారిని పొగిడినా ఈజీగా బుట్టలో వేసుకోవచ్చు. అందుకే తులారాశి వారి కంటే కూడా కుంభరాశి వారు ఎక్కువగా మోసపోతారు. కాకపోతే తులారాశి వారికి ఉన్న వీక్నెస్ ఏంటంటే మధ్యవర్తిత్వాల వల్ల జీవితంలో బాగా నష్టపోతారండి. అలాగే నిర్ణయం విషయంలో అయితే తులారాశి వారు ఒంటరిగా ఏ నిర్ణయాన్ని అయినా సరే తీసుకోగలుగుతారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఫైనల్ అనుకుంటారు. దాన్ని మార్చరు. దాని గురించి ఎక్కువగా ఆలోచన చెయ్యరు. కుంభరాశి వారి విషయానికి వస్తే సత్వర నిర్ణయం తీసుకోలేకపోతారని చెప్పవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతారు. అలాగే కుంభరాశి వారిలో ఉండే ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల శత్రువులు తయారు చేసుకుంటారండి. ఉదాహరణకు ఈ జంట ఎక్కడికైనా వెళ్లారనుకుందాం. బంధువర్గం వారింటికి కానీ, స్నేహితుల ఇంటికి కానీ, ఏదైనా టూర్ కి కానీ వెళ్లారనుకున్నా, అక్కడ ఏదైనా కాంట్రవర్షియల్ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడుకున్నారు అనుకోండి, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. అటుపక్క 10 మంది ఆపోజిట్ గా ఉన్న కుంభరాశి వారికి వారు సపోర్ట్ చేసే నచ్చకపోతే వెంటనే బయట పెట్టేస్తారు. పక్క అమ్మాయి పక్కన 10 మంది ఉన్నారు, నాకు ఆపోజిట్ గా ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు నేను మాట మాట్లాడితే నాకు శత్రువులు అవుతారని వారు ఆలోచించరు. కుంభరాశి వారు గొడవ అవుతుంది అని కూడా ఆలోచించరు. ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద చెప్పేస్తారు. అందులో తప్పేముంది అనుకుంటారు. తులారాశి వారు చాలా తెలివిగా ఆలోచిస్తారండి. వీరితో మనకెందుకు వచ్చిందిలే అని సైలెంట్ గా ఉంటారు. కుంభరాశి వారు అలా ఉండలేరు. తులారాశి వారితో కంపేర్ చేసుకున్నట్లయితే కుంభరాశి వారికి కాస్త నోటి దురుసు ఎక్కువేనండి.
నేను ఇలా అంటున్నందుకు నన్ను తిట్టుకోవచ్చు, కానీ ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాను. వారిది గూండా స్వభావం. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండటం తప్పు కాదు, కానీ వారి మాట కూడా చాలా షార్ప్ గా ఉంటుందండి. దానివల్ల మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారు వారి జీవితంలో ఎంతో మందికి సహాయం చేస్తారు, ఎంతో మందిని ప్రోత్సహిస్తారు. అయినప్పటికీ వీరి మాట తీరు వల్ల మిత్రుల కంటే కూడా శత్రువులు ఎక్కువగా తయారవుతారు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కుంభరాశి వారు అనుకుంటారు, నేనే తెలివైన దాన్ని, నేనే తెలివైన వాడిని అనుకుంటారు. నిజానికి తులారాశి వారే చాలా చక్కగా ఆలోచన చేయగలుగుతారు. ప్రొఫెషనల్ లైఫ్ లో కుంభరాశి వారు తెలివైన వారేమో కానీ హ్యూమన్ రిలేషన్ విషయంలో మాత్రం ఒక మనిషి ఒక మాట తీరును బట్టి వారు ఎలాంటి వారో అర్థం చేసుకునే విషయంలో మాత్రం తులారాశి వారు తెలివైన వారు. అలానే జీవితంలో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, తులారాశి వారు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుందాం, ఇది ఒక గుణపాఠంగా తీసుకుందామని లైట్ తీసుకుంటారు. అంతేకాని ఓ బాధపడిపోరు. కుంభరాశి వారి విషయానికి వస్తే అతిగా ఆలోచన చేస్తారండి. అయ్యో ఇలా జరగకుండా ఉండాల్సిందే, ఎందుకు ఇలా జరిగింది అని పదే పదే ఆలోచించి మనసు పాడు చేసుకుంటారు. వీరు బాధపడింది కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా బాధపడతారండి. అంటే పదే పదే దాని గురించి ప్రస్తావిస్తారు, దాని గురించి మర్చిపోరు. అలానే ఇద్దరిని సపరేట్ గా చూస్తే మాత్రం, అంటే వారి వ్యక్తిత్వం విషయంలో తులారాశి వారు జనరల్ గా ఎవరి ముందు కూడా బెండ్ కారండి. వారికి చాలా పౌరుషం ఎక్కువ, పంతం ఎక్కువే. కానీ వీరిద్దరిది స్పెషల్ బాండింగ్. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభ తులారాశి వారికి బెస్ట్ మ్యాచింగ్ కప్పులుగా చెప్పవచ్చు. అంటే వీరిద్దరి మధ్య గొడవలు కావండి, చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చినా సరే కొంచెం తులారాశి వారు సర్దుకుంటారు. కుంభరాశి వారి మీద తులారాశి వారికి అంతటి ప్రేమ ఉంటుంది. కుంభరాశి వారు కూడా వారి మాటలతో తులారాశి వారిని ఇబ్బంది పెట్టినా మనసులో చాలా ప్రేమ ఉంటుంది. చాలా మంచిగా ఇద్దరు ఉంటారు. 90% అనుకూలమని చెప్పవచ్చు. కేవలం 10% మాత్రమే ప్రతికూలమండి. నేను ఇందాక చెప్పిన తేడాల వల్ల ఎన్ని గొడవలైనా తులారాశి వారు కుంభరాశి వారికి విడిచిపెట్టి ఉండలేరు. కుంభరాశి వారు తులారాశిని విడిచిపెట్టకుండా ఉండలేరండి. వీరిద్దరూ ఎన్నైనా తిట్టుకొని ఎంత పెద్ద గొడవ అయినా సరే మళ్ళీ ఇద్దరు ఇట్టే కలిసిపోతారు. బయట వారు ఒక్క మాట వారి జీవిత భాగస్వామిని అన్నా, ఆ పొజిషన్ లో తులారాశి వారు ఉన్నా కుంభరాశి వారు ఉన్నా సరే అస్సలు ఊరుకోరండి. అంటే కుంభరాశి వారు ఉన్నా సరే అస్సలు ఊరుకోరు. కుంభరాశి వారు వారి మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరచరు. కొన్నిసార్లు తులారాశి వారు వ్యక్తపరుస్తారు. వీరిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. చాలా మ్యాజికల్ మ్యాచ్ గా చెప్పవచ్చు. కానీ తరచుగా గొడవలు పడతారండి. అంతే, త్వరగా కలిసిపోతారు. బలమైన బంధంగా చెప్పవచ్చండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారి కనుక మీ మ్యాచ్ అయితే, మీది జీవిత భాగస్వామి తులారాశి గాని కుంభరాశి అయితే, మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.